అందరికీ కమెడియన్ నమస్కారం. అలీపై విమర్శలు గుప్పించారు నాన్వేసిన యూట్యూబర్ అన్వేష్. సాయం పేరుతో కోట్ల రూపాయలు మోసం చేశారంటూ తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో కమెడియన్ అలీ తన భార్యతో కలిసి చేసిన బిర్యానీ వీడియో వెనుక కోట్ల రూపాయలు మోసం జరిగిందంటూ చెప్పుకొచ్చారు. గత కొంతకాలంగా నాన్వేసిన బెట్టింగ్ యాప్లపై పోరాడుతున్నారు. అనేక మంది యూట్యూబర్లు సెలబ్రిటీలకు సంబంధించిన వీడియోలు పెట్టి పేరుకు పేరు, డబ్బుకు డబ్బు, వ్యూస్కి వ్యూస్ అన్నట్లుగా ఫేమస్ అవుతున్నారు నాన్వేష్. అయితే తాజాగా కమెడియన్ అలీపై విమర్శలు గుప్పించారు. మరో బెట్టింగ్ యాప్ బాగోతాన్ని బయటపెట్టారు. ఈ వీడియోలో నాన్వేషన్ మాట్లాడుతూ, నాకు ఇష్టమైన యాక్టర్ మీరు, నాకు ఇష్టమైన కమెడియన్ మీరే సార్. చిన్ని వాళ్ళు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ఒక అర్థం ఉంది, కానీ మీలాంటి వేలకి పడగలెట్టే వాళ్ళు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ఏంటి సార్? 1000కి పైగా సినిమాల్లో నటించారు, 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, అవన్నీ ఏం చేసుకుంటారు సార్? ఈ బెట్టింగ్ యాప్ల వల్ల మీకు లాభం రావచ్చు, కానీ ప్రజలు నష్టం జరుగుతుంది. మీరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి చాలా వీడియో డిలీట్ చేశారు, కానీ వాటిని చూసిన జనం మర్చిపోలేదు. రంజాన్ మాసంలో చాలా పవిత్రం ఉండాలి, కానీ మీరు రంజాన్ మాసంలో కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. అప్పుడు నేను మీకు మెసేజ్ చేశా, రంజాన్ మాసంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకూడదని. దానికి మీరు ఏ కామెంట్ చేశారంటే, అల్లా ఎక్కడైనా చెప్తారా అని అన్నారు. మీరు జనానికి సాయం చేయకపోయినా పర్లేదు, కానీ హాని చేయకూడదు. మీరు ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్ల వల్ల జనాలకి చాలా నష్టం కలుగుతుందంటూ చెప్పుకొచ్చారు. మీ వల్ల నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల, కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్థిక సాయం చేయండి సార్. ఈ రంజాన్ మాసంలో ఇలాంటి మంచి పని చేయండి. మీ సొంత డబ్బులతో ఇవ్వండి సార్. ఆ బెట్టింగ్ యాప్ల వల్ల సంపాదించిన డబ్బులతో తిరిగి వాళ్ళకే ఇచ్చి పాపాన్ని కాస్త కడుక్కోండి సార్ అని వీడియోను రిలీజ్ చేశారు నాన్వేషన్. అయితే దీనిపై కమెడియన్ అలీ వారి దంపతులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.